దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం జాతీయ ప్రాజెక్ట్ పోలవరంపై స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్రతో పాటు ముంబై పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. ప్రస్తుతం స్పిల్వే వద్ద 26.69 మీటర్లు, ఎగువ కాపర్ డ్యాం వద్ద 26.80 మీటర్ల నీటి మట్టం నమోదైంది. దీంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు వరద ఉధృతికి నిర్మాణ పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. నీటి ప్రవాహం కోసం ఏర్పాటు చేసిన భారీ ఐరన్ తూరలు, పైపులు కొట్టుకుపోగా స్పిల్ ఛానల్ కింద నిర్మించిన తాత్కాలిక మట్టి రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం స్పిల్వేపై ఉన్న రహదారి ద్వారానే రాకపోకలు కొనసాగుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గోదావరి పర్వలు తొక్కుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.90 అడుగులకు చేరుకుంది. దీంతో గండిపోచమ్మ అమ్మవారి పాదాల వరకు వరద నీరు వచ్చి చేరింది. నీట మునగటంతో ఆలయాన్ని అధికారులు మూసివేసి అమ్మవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. గోదావరి ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతుంది. వరద పెరుగుతుండటంతో స్థానికులు దుకాణాలను ఖాళీ చేసి మైదాన ప్రాంతాలకు వెళ్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ వద్ద తాజా పరిస్థితి ఏంటి? శ్రావణి, ఏదైతే పోలవరంకి సంబంధించినంత వరకు ప్రాజెక్టు ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం వరద ఉధృతితో గోదావరి అలలతో నిండిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా గోదావరి ఎగును కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ప్రస్తుతం గోదావరి శరవేగంగా పయనిస్తూ అటు భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. అయితే గోదావరి ఉధృతికి దిగువగా భద్రాచలం నీటిని విడుదల చేస్తే అటు తర్వాత పోలవరానికి ఆ వరద ఉధృతి అంతా చేరుకుండడంతో ప్రస్తుతం పోలవరం ఎగురు కాపర్ డ్యామ్ లో 27.5 మీటర్ల నీటి నిల్వలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పోలవరానికి స్పిల్వేను ఆనుకున్నటువంటి 27 మీటర్లుగా ప్రస్తుతం తాజా రీడింగ్స్ అయితే నమోదైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అటు తర్వాత ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 11 అడుగులు దాటి పుట్టుగా కూడా గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. అయితే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రస్తుతం పనులకి ఆటంకం ఏర్పడిందని చెప్పాలి. ఏదైతే నీటి ప్రవాహానికి అడ్డుగా వేసినటువంటి ఐరన్ పైపులు అవ్వచ్చు, ఐరన్ తోరణలో కూడా పూర్తిగా ఈ వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఈ ఐరన్ పైపులు ఏవైతే ఉన్నాయో ఈ ఎగువ నుంచి వదులుతున్నటువంటి ఈ భారీ వరద ఉధృతికి పుట్టుగా కూడా అదంతా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే స్పిల్వేకి దిగువన నిర్మాణ పనులు చేపట్టడానికి ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక రహదారి కూడా పూర్తిగా ఇప్పటికే కొట్టుకుపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ స్పిల్వే పనులు ప్రస్తుతం కూడా నిలుపుదల చేసిన పరిస్థితుల్లో స్పిల్వే పైన ఉన్నటువంటి రహదారి ద్వారానే ప్రస్తుతం ఈ నడక మార్గాల్లో అన్నది అధికారులు కొనసాగిస్తున్నారు. ఒకవైపు పోలవరం డ్యామ్ ని నిశ్చితంగా పరిశీలిస్తూనే వరద ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పోలవరానికి సంబంధించినంత వరకు నిర్వాసిత ప్రాంతాలుగా ఉన్నటువంటి దేవీపట్నం మండలంలోని అన్ని గ్రామాలు కూడా ప్రస్తుతం ముంపుడికి గురైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పశువులన్నింటినీ కూడా గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలన్నింటినీ మైదాన ప్రాంతాలకి తరలించే చర్యలు అయితే అధికారులు చేపట్టారు. ఆ నిర్వాసిత ప్రాంతాల్లో ఎవరైనా సరే అక్కడ ఆవాసాలు చేసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా
ఎత్తైన కొండ ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఏదైతే ఏటిగట్ల వంపడ తిరుగుతూ కూడా ప్రస్తుతం ప్రజలకి స్వయంగా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఒకవైపు దేవీపట్నం మండలానికి సంబంధించి గండిపోసమ్మ ఆలయం పుట్టుక కూడా ఏదైతే కొద్దిసేపటి క్రితం, 1 గంట క్రితానికి అమ్మవారి పాదాలను తాకినటువంటి గోదావరి ప్రస్తుతం అమ్మవారి విగ్రహానికి నడుము వరకు కూడా ప్రస్తుతం నీరు చేరుకుంది. ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఆలయాన్ని మూసివేసిన పరిస్థితులు అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి దుకాణాలు కానీ ఆ దేవాలయానికి వెళ్ళేటటువంటి రహదారులు అన్ని కూడా మూతపడినాయి, నీటితో నిండిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం ఒకవైపు రాజమహేంద్రవరం దిగువనికి, ధవళేశ్వరం దిగువనికి కూడా ప్రస్తుతం నీటి విడుదల అయితే చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్లో 70,000 క్యూసెక్కుల నీరు వస్తూ ఉంటే అవుట్ ఫ్లో మాత్రం 60 లక్షల క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ కాల ద్వారా పంట కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు వర్షాభావ పరిస్థితుల వల్ల నారుమళ్లు కూడా ఎండిపోయి శివారు ఆయకట్టుకు నీళ్ళు వస్తాయా లేదా అని చాలా మంది రైతాంగం వరి నాట్లు కూడా వేయకుండా నిలిచిపోయిన పరిస్థితుల్లో వర్షం లేకపోయినప్పటికీ ప్రస్తుతం వరద కారణంగా నీరు వచ్చి చేరుతుందో తమ పంటలకు డోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా కూడా కాయగూర పంటలకు సంబంధించి గోదావరికి పరివాహక ప్రాంతంలోనే ఎక్కువగా పండిస్తూ ఉంటారు కాబట్టి వరద ఉధృతికి చాలా ఎకరాల వరి వంగడం పూర్తిగా ఒకవైపు నాశనం అవుతున్నా సరే, కాయగూరలకు సంబంధించి పూర్తిగా కూడా ఆనపకాయ, పాదులైతేనో బీర, అలాగే వంగకు సంబంధించి కాయగూరల కన్నా నీటిలో మునిగిపోయి ప్రస్తుతం ఆ రైతులకైతే కొంత నష్టం అయితే చేకూర్చిందని చెప్పాలి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పుష్కర బాట్లు పనులకు కూడా కొంత అంతరాయం ఏర్పడిందని చెప్పాలి. ప్రస్తుతం పుష్కర ఘాట్లు వచ్చే సంవత్సరం పుష్కర వాళ్ళు వస్తున్న తరుణంలో ప్రస్తుతం గోదావరికి పరివాహక ప్రాంతం అంట అటు పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, నిడదవోలు, గోపాలపురం, అలాగే కొవ్వూరు ప్రాంతాల్లో ప్రస్తుతం గోదావరి ఘాట్లన్నింటినీ కూడా ఈ వరద ముంచెత్తింది. పుష్కర ఘాట్లకి సంబంధించి పనులు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఇక దిగువన ధవళేశ్వరం దిగువన ఉన్నటువంటి రాజమండ్రి పుష్కర ఘాట్లు అన్ని కూడా ప్రస్తుతం మెట్లపై వరకు కూడా గోదావరి వరద ఉధృతి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం పోలవరం స్పిల్వే వద్ద 27 మీటర్లకి ప్రస్తుతం ఈ గోదావరి మట్టం చేరుకున్న నేపథ్యంలో 30 మీటర్లు వస్తే పూర్తిగా కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి పనులు చేపట్టడానికి వీలుండదు. ఒకవైపు విహారయాత్రలకు వెళ్ళేటటువంటి బోట్లు కూడా తిరగడానికి ఇప్పటికే నిలుపుదల చేసిన పరిస్థితి. కేవలం నిన్న ఈ రోజు ఒక బోటు మాత్రమే వెళ్ళిన పరిస్థితులు. ఈ రోజు నుంచి దాన్ని కూడా నిలుపుదల చేస్తున్నట్టు కూడా అధికారులు అయితే ప్రకటించారు. ఏదేమైనా వరద ఉధృతి ప్రస్తుతం పెరుగుతుంది క్రమేణా. అయితే భద్రాచలం వద్ద వరద ఉధృతి 40 అడుగులకి చేరుకుంటే కనుక అదే ఉధృతి కిందకి దిగువకి రావడానికి 24 గంటల సమయం పడుతుంది. పూర్తి స్థాయిలో వరద మరొక వారం రోజుల పాటు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.5 అడుగులు నీటికి చేరితే కనుక ఒకటే ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అటు తర్వాత పూర్తిగా కూడా ఈ వారం రోజులు వరద ఉధృతి పెరుగుతుంది కాబట్టి లంకల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలు, మైదాన ప్రాంతాలకు రావాలి. అక్కడ ఉన్నటువంటి పశువులన్నింటినీ కూడా మైదాన ప్రాంతాలకు తరలించాలని ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రతి గంటకు ఒకసారి కలిగి తిరుగుతూ ఆ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పరివాహక ప్రాంతం వెంబడి ఎవరు సంచరించవద్దు, ఆ గట్ల వెంబడి కూడా ఎవరు తిరగొద్దని అధికారులని ఒకవైపు ప్రజలందరినీ సమీప ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ వరద ఉధృతి మరొక 4 రోజుల పాటు ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎందుకంటే మహారాష్ట్ర అవచ్చు, ముంబై, సూరత్ ఈ ప్రాంతాల్లో నిలబడకుండా వర్షం దంచి కొడుతున్న పరిస్థితులు. ఆ వరద ఉధృతి ప్రస్తుతం దిగువకు వస్తుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ రోజు గోదావరి ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి మరింత 2 అడుగుల మేర పెరిగే అవకాశం ఉందని ముందస్తుగా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి అయితే పోలవరం ప్రాంతాల్లో ఎవరో కూడా వేటకి, ప్రత్యేకించి మత్స్యకారులు ఎవరో కూడా చేపలు వేటాడేందుకు వెళ్ళొద్దు. వరద ఉధృతి గంటకి పెరుగుతుంది కాబట్టి అందులో మునిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటది. ఈతకు కూడా ఎవరో సరదా కోసం ఆ విహారయాత్రలు అంటూ కూడా గోదావరి సమీప ప్రాంతాలకి వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం పోలవరం వద్ద 27 మీటర్ల వరద ఉధృతి కొనసాగుతుంటే ధవళేశ్వరం వద్ద థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.